నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు సద్గురు జగ్గి వాసుదేవ్ గారు. అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే పర్పస్ ఆఫ్ లైఫ్కి ఏం పర్పస్ లేదని చెప్తారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుందండి. కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇంతకు నచ్చకపోయిన వాళ్ళు క్షమించాలి నన్ను. పర్పస్ ఆఫ్ లైఫ్ చెప్పే ముందు పర్పస్ ఆఫ్ జాబ్ గురించి మాట్లాడుకుందాం కొద్దిసేపు. దాని తర్వాత పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి వద్దాము. పర్పస్ ఆఫ్ జాబ్ అడిగితే మీరు ఏం చెప్తారండి? పర్పస్ ఆఫ్ జాబ్ అంటే ఏంటి? మీరు ఏమంటారు? మీరు జనరల్గా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? నేను మంచిగా హార్డ్ వర్క్ చేయాలి, త్వరగా ప్రమోషన్ రావాలి, త్వరగా ముందుకు వెళ్ళాలి, లేదంటే ఇంకా కొంచెం బెటర్గా ఆలోచించే వాళ్ళంటూ ఏమంటారు? నేను కొంచెం ఇంకా బెటర్గా స్మార్ట్ అండ్ హార్డ్ వర్క్ చేయాలి, కంపెనీ సీఈఓ కావాలి, అలా కావాలి, ఇలా కావాలి. ఇంకా బెటర్గా కొంచెం ఆలోచించే వాళ్ళు కొంచెం వర్క్ చేయాలి, ప్యారలల్గా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఇంకో కంపెనీ ముందుకు రావాలి, అలా ఇలా అని అనుకుంటారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్ ఆఫ్ జాబ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్ ఆఫ్ జాబ్ ఏంటి అంటే ఎంత మినిమం పాసిబుల్ టైంలో కుదిరితే ఐదర్ 3 years కావచ్చు, లేదంటే 5 years కావచ్చు, లేదా ఎంత తక్కువ టైం 10 years కావచ్చు. ఎంత తక్కువ టైం అయితే అంత తక్కువ టైం మీరు సంపాదించిన నెల జీతం కానీ, సంవత్సరం జీతం కానీ మీరు సేవింగ్స్లో, మీరు షేర్ మార్కెట్లో పెడతారా, బిజినెస్లో పెడతారా, ప్యారలల్గా కంపెనీలో సారీ ప్యారలల్గా కంపెనీలో ప్యారలల్గా కంపెనీ రన్ చేస్తారా, ఏం చేస్తారా మీరు? అది మీ ఇష్టం, మీ క్యాపబిలిటీ, మీ స్కిల్ బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ఎలాంటి పొజిషన్కి రావాలంటే మీరు ఎంత మనీ ఎర్న్ చేస్తారా అంటే మీకు ఇంకా వర్క్ చేసే అవసరం ఉండద్దు, నీడ్ ఉండద్దు. మీరు కంప్లీట్లీ ఇండిపెండెంట్ అయిపోయి ఉండాలి. అలాంటి పొజిషన్కి మీరు ఎంత త్వరగా పాసిబుల్ అయితే అంత త్వరగా పాసిబుల్ రావాలి. ఎలాంటి పొజిషన్ రావాలంటే మనీ ఎర్న్ చేసే పొజిషన్కి రావాలి. అంటే ఫిక్స్డ్ ఈ అసెట్స్ కానీ, లేదంటే బిజినెస్ ఎలాంటి పొజిషన్లో ఉండండి, స్టేబుల్ అయ్యి ఉండి. ఎందుకు ఇది చెప్తున్నానంటే మీరు డస్ గాడ్ ఎగ్జిస్ట్ అనే వీడియో ఉంది కదా, అందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు ఎందుకు అని చెప్పేసి, మీ ఐడెంటిటీ మీరు ఎందుకు వెతుక్కోవాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది దీనికి లింక్ అయి ఉంటుంది. ఫస్ట్ మీరు ఇన్ కేసు ఆ వీడియో మీరు చూస్తే మీకు ఈ కంటిన్యూటీ అనేది మీకు ఉంటుంది. స్టిల్ ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. స్టిల్ నెక్స్ట్ మీరు పర్పస్ ఆఫ్ మ్యారేజ్ గురించి మీరు సేమ్ అలాగే థింక్ చేయండి. చాలామందిని మీరు పర్పస్ ఆఫ్ మ్యారేజ్ అని అడిగితే కొన్ని నీడ్స్ అంటారు. ఏం నీడ్స్? ఎమోషనల్ నీడ్స్ కావచ్చు, ఫిజికల్ నీడ్స్ కావచ్చు, లేదంటే కొన్ని ఫినాన్షియల్ నీడ్స్ కావచ్చు, వేరే ఇతర నీడ్స్ కావచ్చు. ఎగ్జాక్ట్లీ మీకు పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటంటే మీరు కామెంట్స్ తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదంటే నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను, మీరు మీకు పర్సనల్గా ఏమన్నా ప్రైవసీ ఏమన్నా అనిపిస్తే మీకు నాకు చేయండి. మీకు తెలియకపోతే నేను అక్కడ రిప్లై ఇస్తాను. మా వాట్సాప్ నంబర్ నేను షేర్ చేశాను. విశ్వామిత్ర గారి గురించి విన్నారు కదండి. ఒక రాజు గురించి హెవెన్లో పంపించక అనుమతి ఇవ్వకపోతే అతను ఏం చేశాడు? ప్యారలల్లో ఒక హెవెన్ అనేది క్రియేట్ చేశాడు. తర్వాత ఏమైంది అనేది అది మనకు అవసరం లేదు. కాకపోతే ఆయన క్యాపబిలిటీ చూడండి, అతను ఏ క్యాపబిలిటీ వరకు వెళ్ళాడు. ప్యారలల్గా ఒక యూనివర్స్నే ఒక ప్యారలల్గా ఒక హెవెన్నే క్రియేట్ చేసేంత స్కిల్ లెవెల్, క్యాపబిలిటీ వరకు వెళ్ళగలిగాడు. బీయింగ్ ఒక హ్యూమన్లో ఫామ్లో ఉండి అంత స్కిల్ వరకు మనకి క్యాపబిలిటీ ఉంది మనకి. యాక్చువల్గా ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఎలా అయిపోయింది ఇప్పుడు మోడర్న్ టైంలో? మనకు ఒక గాడ్ గివెన్ పర్పస్ ఇచ్చాడు. మన రిలీజన్ని స్ప్రెడ్ చేయాలి, కాపాడాలి, దేవుణ్ణి కాపాడాలి. ఈ మత గొడవలు, మత పిచ్చి ఇలాంటివన్నీ ఎక్కువై పిచ్చిగా బిహేవ్ చేసుకుంటూ అలా ఇలా అయిపోయి మొత్తం చెదారంగా తయారైపోతుంది. యాక్చువల్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? ఫస్ట్ ఏంటి? మనల్ని మనం ఐడెంటిఫై, మన రియలైజేషన్ రావడం. మనం ఇంతకు ఆత్మన, మనం ఏంటి అనే ఒక రియలైజేషన్. దాని తర్వాత మనము క్రియేషన్ ఒకటే అని మనకు అర్థమవుతుంది. తర్వాత క్రియేషన్ ఫిజిక్స్ అనేది మనకు అర్థం చేసుకోవాలి. తర్వాత మనకు మన తల్లిదండ్రులు ఉన్నారు. మనకి 2 తల్లిదండ్రులు. ఒక తల్లిదండ్రులు మన జన్మనిచ్చిన వారు. మనకు అందరికీ జన్మకి ఇచ్చిన తల్లిదండ్రులు మన పార్వతీ పరమేశ్వరుడు. వాళ్ళని ఏమంటారు? ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్ అని ఇంగ్లీష్లో. అంటే ఎనర్జీ, శక్తి అంటే మన తల్లి పార్వతీ ఆర్ భవాని, అండ్ కాన్షియస్నెస్ మన శివుడు, అండ్ ఆర్ నథింగ్నెస్ అని చెప్పేసి కూడా కొంతమంది అంటారు అతన్ని. అంటే శివుడు దట్ విచ్ ఈజ్ నాట్ అని చెప్పేసి.
సరే, ఇప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఏమని అనుకుంటారు, మనం ఒక మంచి పొజిషన్, ఉన్నత శిఖరాలు వెళ్ళాలి, ఒక మంచి స్వభావవంతుడు ఉండాలి, ఉన్నత మంచి గణాలు ఉండాలి అని చెప్పేసి ఎలాగైతే అనుకుంటాడు, మంచి ఎత్తైన శిఖరాలు ఎక్కాలి ఎక్కాలి ఇన్ ద సెన్స్ అంటే మంచి పొజిషన్లో, అత్యధిక మంచి ఉన్నతమైన పొజిషన్లో వెళ్ళాలి, మంచి స్వభావవంతుడు ఉండాలి అని చెప్పి ఎలాగైతే కోరుకుంటారో, మనకి మన యూనివర్సల్ పేరెంట్స్ కూడా మనల్ని ఎందుకు అంటే వాళ్ళకు కూడా వాళ్ళు జనరల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఉండవు. స్టిల్ వాళ్ళ ఒక పేరెంట్స్ లాగా మనము ఎక్స్పెక్టేషన్స్ మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆలోచించామండి. మనం ఏమేంది మనం ఏంటి, మనం ఆత్మన ఏమో ఏంటా అని తెలుసుకున్నాము. మనం క్రియేషన్ ఏంటి కూడా మనకు అర్థమైంది. మనం మళ్ళీ బీయింగ్ ఏ పార్ట్, మనం ఆత్మ పరమాత్మలో మనం యునైట్ అయినాము అనుకోండి, మనం కూడా పార్ట్ ఆఫ్ ద క్రియేషన్ అయినప్పుడు మనము క్రియేషన్లో ఒక హెల్ప్ చేసే పని మనము కూడా అందులో పాల్గొనొచ్చు కదా. అంటే బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద క్రియేషన్ మనం కూడా కావచ్చు, క్రియేషన్కి కూడా హెల్ప్ చేయొచ్చు కదా. అది యాజ్ ఏ ఇప్పుడు యూనిటీలో కూడా వాళ్ళు మనం ఎలా జాయిన్ అవుతున్నాము, ఒక సన్గా, ఒక కొడుకు ఆర్ కూతురు ఆర్ ఒక ఫ్యామిలీ మెంబర్గా వెళ్ళి ఒక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తున్నాం, యూనివర్సల్ పేరెంట్స్ దగ్గరికి. అండ్ మనం ఏం చేస్తున్నాము, వాళ్ళకన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఆర్ సేమ్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏదో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నామంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది పర్పస్ ఆఫ్ లైఫ్ అండి. యాక్చువల్గా మీరు పర్పస్ ఆఫ్ లైఫ్లో నేను మంచి ఇల్లు కట్టి కారు కొనేసి పిల్లల్ని డాక్టర్ ఆర్ ఇంజనీర్ చేస్తే కాదు అండి. ఇది పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది చాలా డీప్గా ఉంటుంది. మీరు ఎంత వీలైతే అంత త్వరగా సెటిల్ అయ్యి ఇది చాలా పెద్ద లాంగ్ జర్నీ. అభిమానులు ఎవరైనా ఉంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చకపోతే నాకు క్షమించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా క్వారీస్ అండ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, మీరు దానికి కాంటాక్ట్ చేయొచ్చు. నేను ఎనీ టైం మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్కారం.